హాయ్ బా. సో ప్రీవియస్గా 6 మంత్స్ నుండి గోల్డ్ అని అందరూ గోల్డ్ వైపు చూస్తున్నారు. గోల్డ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ అంటారు. Obviously, gold is a good investment, and everyone is regretting today. గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది కదా 6 months ముందు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. సో ప్రీవియస్గా చూసుకుంటే గోల్డ్ మార్కెట్ క్లోజ్కి మార్కెట్ స్టార్ట్కి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ 1% దాకా ఉంది గోల్డ్. సో అది కామన్ అంటారు. ఇది ఈ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్స్ డౌన్స్ స్టాక్ మార్కెట్లో కూడా మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ఎస్పెషల్లీ మార్కెట్ ఎండ్ అయినప్పటి నుంచి నెక్స్ట్ డే మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఫామ్ అయ్యే డిఫరెన్స్ని గ్యాప్ అప్ అంటారు. ఇన్ కేస్ ఒకవేళ ప్రైస్ జంప్ అయితే, ఒకవేళ గ్యాప్ డౌన్ ఫామ్ అయితే ప్రైస్ కొంచెం కిందకి వెళ్తుంది. సో ఇది ఎలా డిసైడ్ చేస్తారు అంటే డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. మేజర్గా ఎక్స్చేంజ్ అనేది మేజర్ రోల్ ఇక్కడ ప్లే చేస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఆఫ్టర్ మార్కెట్ క్లోజింగ్ ఆర్డర్స్ ఉంటాయి కొన్ని, అవి ప్రీ మార్కెట్లో కొన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్స్ కొన్ని డెసిషన్స్ తీసుకుంటాయి వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్. సో ఇలా లిక్విడిటీ ప్రొవైడర్స్ అండ్ బ్యాంక్స్ తీసుకున్న డెసిషన్ వల్ల మీకు ప్రైస్ అనేది గ్యాప్ అప్స్ గ్యాప్స్ డౌన్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు గోల్డ్ ఏం జరిగిందంటే డిపెండింగ్ అపాన్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్, చాలా మంది దాని మీద ఇంకా ఇక్కడి నుంచి గోల్డ్ పెరిగిపోతుందేమో అనే ఒక యుఫోరియాతో అది ఇంకా పెంచేశారు. ఓకే, ఎందుకంటే మండే 1% పెరిగింది, ఇంకా అది పెరిగింది, అది క్లోజ్ అనుకున్నారు. కానీ ట్యూస్డే మళ్ళీ ఇంకా 1% పెరిగింది. అది అలా లాస్ట్ వీక్ 3 times ఆల్ టైమ్ హైస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది గోల్డ్. ఇట్స్ ఇన్ అప్పర్ సర్క్యూట్స్ కొడుతుంది ప్రతిరోజు. ఓకే, ఎందుకంటే మండే జరిగిన దానికి రిలేషన్ లేదు, కానీ ట్యూస్డే వెన్స్డే జరిగిన దానికి ట్రంప్ కారణమయ్యాడు. ఒక క్యాటలిస్ట్గా యాక్ట్ చేస్తున్నాడు ట్రంప్, బట్ గోల్డ్ ఈస్ మూవింగ్ బేస్డ్ ఆన్ సెవరల్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో. మీకు ఇలాంటి కైండ్ ఆఫ్ మూవే 2008లో కూడా జరిగింది. అప్పుడు గోల్డ్ ప్రైస్ $730 ఉంది పర్ ఔన్స్ ప్రైస్. ఆల్మోస్ట్ అది 900 వరకు ర్యాలీ చేసింది. సో ఆల్మోస్ట్ డబుల్ కంటే ఇంకా ఎక్కువ ర్యాలీ చేసింది. సో దట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 80% రిటర్న్స్. సో ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అప్పుడు 2008లో ఇంకా గోల్డ్ అనేది సేఫెస్ట్ అసెట్ అని చెప్పి జనాలందరూ ఫీల్ అయ్యారు, కొన్నారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అదే సినారియో రిపీట్ అవుతుంది. 2025లో ఆల్మోస్ట్ 80% రిటర్న్ ఇచ్చింది గోల్డ్. కానీ ట్యూస్డే ట్రంప్ వార్కి పాజిటివ్గా మాట్లాడాడు, గోల్డ్ ప్రైస్ అనేది పెరిగింది. వెన్స్డేకి వచ్చేసరికి మాకు వార్ వద్దు అన్నట్టు చెప్పాడు. సో గోల్డ్ పడిపోయింది. దానికి మీరేమంటారు? వద్దు అన్నట్టు కాదు, ఇంకా లేదు అన్నట్టు చెప్పాడు. సో ట్రంప్ ఈస్ ఫాలోయింగ్ ఒక పర్టికులర్ టిపికల్ దాన్ని ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ మ్యానరిజం ఫాలో అవుతున్నాడు. ఫస్ట్ ఒక వచ్చి టెన్షన్ ఎన్వైర్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటాడు. లేదు నెక్స్ట్ 2 days ఆగి లేదు టెన్షన్ ఏం లేదు అంత నార్మల్ అని చెప్పి అంటాడు. లేదు ఒక రోజు ఒక కంట్రీ మీద టారిఫ్స్ వేస్తానంటాడు. నెక్స్ట్ డే అది వచ్చి లేదు మేమిద్దరం ఫ్రెండ్స్ అంటాడు. సో దిస్ కైండ్ ఆఫ్ మూవ్స్ ఏంటి అంటే మార్కెట్ ఈజ్ ఆల్వేస్ ప్రెడిక్టింగ్ దిస్. సో ఇతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు అనే ఒక సినారియోకి వెళ్ళిపోయింది. సో మార్కెట్ ఇంకా వార్ సినారియోస్కి భయపడతాం కంటే ఇతను ఏ మనిషి ఏ టైంలో ఏం చేస్తాడో అనేది ఇంకెక్కువ భయంకరంగా ఉంది. సో ఎనీవే స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్కి కానీ ఏంటంటే వాట్ ఇట్ హేట్స్ ఈస్ అన్సర్టనిటీ. మార్కెట్లో ఎప్పుడైతే అన్సర్టనిటీ ఉంటుందో జనాలు ఎప్పుడైనా సేఫెస్ట్ అసెట్ వైపు మూవ్ అవుదామని ట్రై చేస్తారు. కానీ సేఫెస్ట్ అసెట్ అన్నప్పుడు ఇలా ఫ్లక్చుయేషన్స్ ఉంటే చాలామంది లాంగ్ పెట్టిన వాళ్ళు లేదంటే షార్ట్ పెట్టిన వాళ్ళు లిక్విడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళ హోల్ అర్నింగ్స్ అన్నీ పోతాయి. కరెక్ట్. సో సో ఇక్కడ గోల్డ్ సినారియోకి వస్తే గోల్డ్ ఈజ్ వెరీ ఇంపల్సివ్. పెరిగితే ఒకేసారి పెరిగిపోద్ది, లేదా డ్రాప్ అయితే ఒకేసారి డ్రాప్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఇంపల్స్ మూవ్ కొంచెం స్టేబిలైజ్ అవుతుంది ఫర్ 1-2 hours. దెన్ ఇట్ ఫైండ్స్ ఇట్ ఫర్ ద న్యూ డైరెక్షన్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గోల్డ్లో ఇట్ ఈస్ వెరీ బుల్లిష్. అందరూ తెలుసు ఒక 6 months నుంచి ఇది పెరుగుతూనే ఉంటుంది అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అది పీక్ రీచ్ అయింది. ఆల్మోస్ట్ ఒక ounce గోల్డ్ ఇప్పుడు $5,000 దగ్గరలో ఉంది. నెక్స్ట్ వీక్ ఏమవుతుంది, అసలు ఈ పాయింట్లో మనం కొనటం కరెక్టేనా, లేదా ఇక్కడ నుంచి పడిపోతుందా, ఇక్కడ నుంచి పడిపోతుంది అనే దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 20-30% స్టిల్ ర్యాలీ అయింది. సో గోల్డ్ అనేది రాదర్ దెన్ ఒక ఇన్వెస్ట్మెంట్గా కానీ ఒక ట్రేడింగ్ యాసెట్గా చూడటం కంటే దాన్ని ఒక హెడ్జ్ అసెట్గా చూడాలి. ఫర్ సపోజ్ మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారు. సో దాంట్లో మీరు లాస్ అవుతారో ప్రాఫిట్ అవుతారో మీకు తెలియదు. సో గోల్డ్ అనేది మేజర్గా ట్రేడింగ్ కోసం ఎవరు వాడరు. రియల్ ఇన్వెస్టర్స్ ఆర్ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ కూడా. సో బ్యాంక్స్ దగ్గర డిఫరెంట్ కంట్రీస్ బాండ్స్ ఉంటాయి, బట్ స్టిల్ వాళ్ళు 5-10% గోల్డ్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకు? ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ అన్సర్టనిటీ హ్యాపన్స్, మనకి గోల్డ్ ఉంది కదా, దీంట్లో సేఫెస్ట్ అసెట్, ఇది మినిమం గ్యారంటీ.
సో గోల్డ్ అనేది ఎప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కోసమే పడతారు ఎవరైనా. ఇప్పుడు నువ్వు 100 రూపీస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకుంటే ఒక 15% నీ పోర్ట్ఫోలియోలో గోల్డ్ పెట్టుకోవడం అనేది ఒక స్మార్టెస్ట్ వే టు ప్లే. రాదర్ దాన్ ఈ రోజు గోల్డ్ పెరుగుతుందా రేట్ తగ్గుతుందా అనే దాన్ని బట్టి ఏం ఆడుతుందంటే యూ షుడ్ యూజ్ ఇట్ ఆల్వేస్ ఫర్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే. సో గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడమే సేఫ్ అంటారు. కరెక్ట్. ఓకే. సో లెట్స్ సో నెక్స్ట్ వీక్ గోల్డ్ $5,000 వెళ్ళిద్దో లేదో చూద్దాం. సో బేస్డ్ ఆన్ ఇప్పుడు జియో పొలిటికల్ సినారియోస్ పక్కన పెడితే గోల్డ్ మూవ్ అవటానికి సెవరల్ రీజన్స్ ఉన్నాయి, అదర్ ఫ్యాక్టర్స్ యాజ్ వెల్. వన్ ఈజ్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ ఇంకేమైనా గుర్తొస్తుందా? రిసెషన్ వచ్చింది అన్నట్టు ట్రంప్ అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు కదా. నెక్స్ట్ ఈజ్ ది ఇంట్రెస్ట్ రేట్స్. డెసిషన్ అనేది ఇట్స్ ఎనీవేస్ ఇన్ఎవిటబుల్ లాగా తయారైంది ఇప్పుడు ఉన్న సినారియోస్కి. ఆబ్వియస్లీ వెన్ ఎకనామిక్స్ హార్డ్షిప్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్కి అన్సర్టనిటీ. ఇప్పుడు అన్సర్టనిటీ వస్తుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ సెకండ్ పాయింట్ అదే డిస్కస్ చేయబోతున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ డిసిషన్. సో ఇది ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుంది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు, అంటే డిపెండ్స్ వాళ్ళు ఎలా బిజినెస్ కండక్ట్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఆల్సో. సో ఇంట్రెస్ట్ రేట్లు ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్లో. ఇఫ్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు, అంటే గవర్నమెంట్ బాండ్స్లో ఇంట్రెస్ట్ తక్కువ ఇస్తుంది గవర్నమెంట్, అప్పుడు ఆబ్వియస్లీ జనాలు ఏం చేస్తారు, వేరే దాని దగ్గరికి వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటారు. దీంట్లో తక్కువ రిటర్న్ వస్తుంది కదా, వేరే ఒక స్టేబుల్ అసెట్ ఏముంది లేదా రిస్క్ ఫ్రీ అసెట్ ఏముంది, గోల్డ్ ఉంది. గోల్డ్ ఒకవేళ ర్యాలీ అయినా అవ్వకపోయినా 8 to 10% రిటర్న్స్ ఇస్తుంది ఎవ్రీ ఇయర్. యావరేజ్. కానీ 1 monthలోనే ఆల్మోస్ట్ 10% వచ్చింది కదా, సో ఇంకా పెరిగింది అంటారు. సో దిస్ ఈజ్ ఆల్ ఫోమో అని చెప్తాను నేను. రాదర్ దెన్ ఫోమో ఈ ప్రైస్ ఇంకా చూడలేమేమో అని చెప్పి కొంటూ వెళ్ళిపోతారు. ఈ ఎట్ దిస్ పాయింట్ నా సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ మీ దగ్గర గోల్డ్ లేకపోతే అక్యుములేట్స్ ఉన్నది మొత్తం ఒకేసారి గోల్డ్లో పెట్టేది, కొంచెం కొనుక్కోండి. ఎలా ప్రైస్ మూవ్మెంట్ వచ్చినప్పుడు మళ్ళీ డిప్స్ వస్తాయి, మళ్ళీ కొనుక్కోండి. సో ట్రై టు అక్యుములేట్ గోల్డ్ అండ్ ఇట్ షుడ్ బి ఒక సేఫెస్ట్ అసెట్ ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియో. 10 to 15% ఉండాలి. నాట్ 100%, నాట్ 100%, నాట్ జీరో. ఒక రిస్క్ ఫ్రీ హెడ్జ్ అసెట్ లాగా మనకు గోల్డ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ Pamela, that was a very great valuable insight.